ఇక నిజామాబాద్ కేంద్రంగా పసుపు బొట్టు ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకి జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తహసీల్ చౌరస్తాలో ఫలాభిషేకం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం విలువైన కానుక అందించిందని బోగా శ్రావణి అన్నారు. ఈ నేపథ్యంలో మోడీ ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది అన్నారు. ఇక జాతీయ పసుపు బొట్టు చైర్మన్గా ఎన్నికైన గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ పూట అందరము కలిసి పసుపు పండుగను జరుపుకుంటా ఉన్నాము. ఈ రోజున ఇందాక అన్న వాళ్ళందరూ చెప్పారు, పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన రోజు ప్రతి ఒక్కరు వెక్కిలి చేష్టలతో వెక్కిరించిన వాళ్ళే. కానీ ఈ రోజున పసుపు రైతుల కళ నెరవేరిందంటే దానికి ఏకైక కారణం పట్టుబట్టి విక్రమార్కుడిలాగా, నవయుగ విక్రమార్కుడిలాగా గౌరవనీయులు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న గారు ఈ రోజున కృషి చేసి మేము దగ్గరుండి చాలాసార్లు చూసినాం. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఫైల్స్ అని రెడీ చేసుకుంటూ పోతుండేవారు. ఎందుకంటే అమ్మ నేను మాట ఇచ్చినాను, ఖచ్చితంగా ఏది 600 ఏదైనా కూడా సాధించి తీసుకురావాల్సిందే అని ఎన్నోసార్లు ఇటు ప్రధానమంత్రి గారి దగ్గరికి కానివ్వండి, అటు అమిత్ షా గారి దగ్గరికి కానివ్వండి, వివిధ కేంద్ర మంత్రుల దగ్గరికి